నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అంతర్రాష్ట్ర షట్టర్స్ లిఫ్టింగ్ దొంగల ముఠా అరెస్ట్. 3 ముఠా సభ్యుల అరెస్ట్. నేరానికి ఉపయోగించిన 2 కార్లు స్వాధీనం. హయత్ నగర్ కుంట్లూరు గ్రామ శివారు ప్రాంతాల వారితో పోలీసుల సమావేశం. డయల్ 100తో పాటు దొంగలు వచ్చినప్పుడు స్పందించాల్సిన తీరుపై అవగాహన. పోలీస్ అధికారుల కారణంగానే రాష్ట్రంలో ఆకృత్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ ఆరోపణ. సికింద్రాబాద్లోని సంగీత్ చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 2 మృతి. నిర్మల్ జిల్లా దుమ్మతుర్తి గ్రామంలో ఒకే రోజు 5 షట్టర్స్ బ్రేక్ చేసి దొంగతనాలకు పాల్పడ్డ కేసులను సీరియస్గా తీసుకున్నారు ఎస్పీ శశిధర్ రాజు. ఈ కేసులను ఛేదించే బాధ్యతను నిర్మల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఉపేంద్రారెడ్డికి అప్పగించడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంతర్రాష్ట్ర షట్టర్స్ ని దొంగలించే వాళ్ళని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కార్లు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అది ఒకటేసారి జరిగిన నేరాలను వెంటనే నేరస్తులను పట్టుకునేందుకు మామిడా ఎస్ఐ అనూష, అదేవిధంగా మామిడా ఈ సోల్ సర్కిల్ సిఐ గారు జీవన్ రెడ్డి గారు, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి గారు ఉదయమే స్పాట్ను విజిట్ చేయడము, తర్వాత అక్కడ క్లోజ్ టీమ్తో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము, అదేవిధంగా సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము. సీసీ ఫుటేజ్ వెరిఫై చేసిన తర్వాత మనకు కొన్ని ఇమేజ్ దాన్ని వేరే అఫెండర్స్ తోని మ్యాచ్ చేసుకోవడము, టెక్నాలజీని వాడుకొని వాటిని అతను వచ్చిన ఆ రోజు దొంగతనానికి వాళ్ళు ఒక వెహికల్ కూడా కారును కూడా యూజ్ చేసిందని చెప్పి తెలియగానే ఆ కారును నెంబర్ను మనము వీడియో ఎన్హాన్స్మెంట్ లో ఆ నెంబర్ను ట్రేస్ చేసుకొని దాని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్ చేయడము, తొందరగా డిఎస్పీ గారు, సిఐ గారు 2-3 టీమ్స్ ను ఎస్ఐ అనూష, ఎస్ఐ లక్ష్మీ చంద, వినయ్, అదేవిధంగా కొంతమంది సిబ్బందితో టీమ్స్ గా ఫామ్ చేసి వెంటనే రంగంలోకి దిగడము, అన్ని వేరే వేరే ప్రాంతాల్లోకి ఈ టీమ్స్ ను పోవడము. వెరిఫై చేసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే ఇది కర్ణాటకలో బెంగళూరు ఏరియాలో మనకి దొంగతనాలు చేసే గ్యాంగ్ ఉంది అని చెప్పేసి అక్కడ పోలీసులు, అక్కడ ఎస్పీ మన కార్తిక్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారితో మాట్లాడము, చిక్మగళూరు అక్కడ చిక్బల్లాపూర్ ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ వారితో మాట్లాడితే వారు కూడా అక్కడ ఫోర్స్ నుంచి మన ఎస్ఐ మన టీం వెళ్ళిన వాళ్ళకి అక్కడ వాళ్ళు కోఆపరేట్ చేయడము, అక్కడ లోకల్ గా వెరిఫై చేసుకుంటే ఇదంతా గ్యాంగ్ ఉంది, అక్కడ మనకు వచ్చిన ఫొటోస్ వెరిఫై చేసుకుంటే వాళ్ళు అక్కడ కూడా నేరాలలో దాదాపు 30-40 నేరాలలో వాంటెడ్ అని చెప్పేసి తెలిసింది. వారిని అదేవిధంగా వాళ్ళు అక్కడ లేరు, మళ్ళీ ట్రాక్ చేస్తూ ఉంటే మనకి ఈ రోజు ఉదయం మళ్ళీ కార్లతోని వాళ్ళు మళ్ళీ దొంగతనానికి రాగా ఈ రోజు న్యూ సాంఘి క్రాస్ రోడ్ దగ్గర మన వాళ్ళు కాపు కాసి వాళ్ళని ట్రాక్ లో ఉన్నాం కాబట్టి మనకు టెలిఫోన్స్ అవన్నీ కూడా ట్రాక్ లో ఉండి వాళ్ళు రాగానే వాళ్ళు మనము వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దొంగతనానికి వాడే షట్టర్ లిఫ్టింగ్ వాడే ఇంప్లిమెంట్స్ మనము సీజ్ చేయడము, అదేవిధంగా 2 కార్లను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. కర్ణాటక పాసింగ్ కార్ 2 స్విఫ్ట్ డిజైర్, కార్ నెంబర్ AP 31BP 3189, అదొకటి స్విఫ్ట్ డిజైర్ కారు. ఇంకొకటి వచ్చేసి కర్ణాటక పాసింగ్ KA 51MC 9464. ఈ 2 కార్లను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. 3 దొంగలు వీళ్ళు 3. వెంకటేశప్ప 25 years, క్రాస్ట్ బోయా, డ్రైవర్ విత్ బెంగళూరు రూరల్ కర్ణాటక. అదేవిధంగా బాలకృష్ణ, సజ్జాపురం బాలకృష్ణ, సన్ ఆఫ్ అశ్వత్ నారాయణ, శెట్టిబలిజ, డ్రైవర్, హిందూపూర్ అనంతపూర్ డిస్టిక్. ఇంకొకటి నారాయణ స్వామి, సన్ ఆఫ్ న్యాటప్ప, ధోవి, డ్రైవర్, ఇతను కూడా బెంగళూరు బాగేపల్లి TQ అతనిది చిక్బల్లాపూర్ కర్ణాటక. సో ఈ 3 వీళ్ళతో పాటు ఇంకిద్దరు కూడా మొత్తం 5 గ్యాంగ్ ఇది. ఇంకిద్దరు వచ్చి మంజునాథ, తర్వాత మోహన్ కుమార్, వీళ్ళు కూడా బెంగళూరులో ఉన్నారు.
మన ప్రస్తుతం మనకి ఇప్పుడు ముగ్గురు 2 వెహికల్స్ తర్వాత క్యాష్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది దగ్గర. నగర శివార్లో వరుస చెడ్డీ గ్యాంగ్ చోరీలతో హైట్ నగర్ కుంట్లూరు గ్రామ శివారు ప్రాంతాల వారితో ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయల్ 100తో పాటు దొంగలు వచ్చినప్పుడు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. కాలనీ వాసులకు పోలీసులు లాఠీలు, విజిల్స్, టార్చ్ లైట్లను పోలీసులు పంపిణీ చేశారు. కె ప్రభాకర్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. యోగా జగన్ గారిని ఎక్స్ కౌన్సిల్ కొలం శివారెడ్డి నగర్ ప్రెసిడెంట్ గారు కె నరేందర్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. వెంకటేశ్వర కాలనీ జల్లా చిరంజీవి గారు ప్రెసిడెంట్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ కాలనీ ప్రెసిడెంట్ మదన్, ఈ జరగకుండా ఉండే కార్యక్రమాలు ఏంటివని మనిషికి ఒక మరి విషయాలు తెలియజేస్తే వాళ్ళకు కూడా మరి పోలీసు వాళ్ళకి ఎట్లా సహకరించాలి. సార్ నేను వాస్తవాలు చెప్తున్నా. సాయంత్రం అయిందంటే పడుకోవడానికి భయపడుతుంది సార్. మా కానీ తెల్లారితే అబ్బా తెల్లారింది నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 4-5 అయిందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 6 అయిందంటే భయపడుతున్నా. పోలీస్ అధికారుల కారణంగానే రాష్ట్రంలో ఆకృత్యాలు రోజురోజుకు మితిమీరుపుతున్నాయంటూ ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ ఆరోపించారు. చెంచల్గూడ ఎంబీటీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్యంతోనే ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారని, అభం శుభం తెలియని అమాయక ప్రియాంక రెడ్డిపై బరి తెగించిన మానవ మృగాలను బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. लेकिन उसके बावजूद पिछले 7 साल में कभी कोई वाक़यात ऐसा हुकूमत की तरफ से या पुलिस एडमिनिस्ट्रेशन की तरफ से नहीं पेश आया कि राजा सिंह को एक स्ट्रॉन्ग मैसेज जाए. डाल दो ला के अंदर उसको, आप पीडी एक्ट में डालो, आप एमएलए होंगे उन्हें अपनी जगह, लेकिन हमारी नज़र में एक लोफर, एक गुंडा, एक शराबी, एक अय्याश इंसान है वो एक फ़िरका परस्त इंसान है. उसको लाओ, आप ला के डालो अंदर, उसको पीडी एक्ट में डालो, डाल के जेल में बताओ. आप नहीं हो सकता तो आप हमारे को जिम्मेदारी दियो लाइन ऑर्डर की, हम बताते. उसको ला के लंगा करके मारो, मुसल पे बिठाओ, उन्हें कैसा आइंदा ऐसा बयान देता देखो आप. अरे कानून नाम की कोई चीज़ है यार. इस तेलंगाना में, हैदराबाद में कितनी बड़ी गुस्ताखी करा उन्हें, कल बतलाइए आप. कितनी शर्मिंदगी की बात है कि तेलंगाना में ऐसा एक दरिंदा सिफत इंसान ऐसे बयान दे रहा. बड़े अफसोस की बात है. होम मिनिस्टर के ऊपर अब अफसोस है, केटीआर साहब के ऊपर अफसोस है, सीएम साहब के ऊपर अफसोस है कि उसको खुली छूट दे दिए. क्या आप मजबूर कर रहे हैं? क्या बोलिए, क्या कोई एक मुसलमान निकल के कानून अपने हाथ में लेना और उसका जवाब देना? क्या हुकूमत तेलंगाना इंतज़ार कर रही? क्या बतलाइए आप. क्या हम नहीं कर सकते? क्या बतलाइए आप. क्या हम नहीं करें? हमारा साबिक़ा रिकॉर्ड नहीं पढ़े? क्या आप बतलाइए आप. नहीं है क्या मालूमात? क्या मजबूर कर रहे हैं क्या इस मुसलमानों को तेलंगाना के कि आप कानून हाथ में ले बोल के? क्यों एक्शन नहीं ले रहे हो जलील के ख़िलाफ़ में? बताइए. बड़े अफसोस की बात है, बहुत तकलीफ़ की बात है कि उन्हें इतना सख्त बयान दिया और खुला फिर रहा. उन्हें लोग जो है कानून उसके ख़िलाफ़ में कोई एक्शन नहीं ले रहा. फॉर एवरी उसके हर गलती के लिए कोई मुसलमान जाके कंप्लेंट देना, क्या बताइए, केस बुक करना, क्यों सोमोटो एक्शन नहीं लिया जाता? तकरीबन 19 केसेस हम उसके ख़िलाफ़ में डाले स्पेशल इन्वेस्टिगेशन टीम में. डेविलपुरा पुलिस स्टेशन, बेगम बाज़ार पुलिस स्टेशन, ये तमाम पुलिस स्टेशनों में हमारे जितने भी केसेस है पूरे केसेस को क्लोज कर दी. मिस्टेकन ऑफ फैक्ट, लैक ऑफ एविडेंस. अरे और क्या एविडेंस होना बताइए. उसकी खुद स्पीच का रिकॉर्ड मैं लेके जाके स्पेशल इन्वेस्टिगेशन टीम वालों को दिया. कौन है वो जो हुकूमत में उसको बचा रहा है, उस जलील को बतलाइए आप. उसके ख़िलाफ़ में सख्त से सख्त एक्शन लीजिए. पहले से ही हम ये बच्ची के वाक़ये के ऊपर बहुत गमज़दा है, ऊपर से ये जलील के बयानात आने से ये एक दिलाज़री हो रही है हमारी. क्या करना बतलाइए. क्या कानून हाथ में लेना, क्या बतलाइए आप. क्या बतलाना हम भी कमज़ोर नहीं है बोल के? क्या चीफ मिनिस्टर साहब ये चाह रहे हैं कि मुसलमान कानून हाथ में लेना, उसको सबक सिखाना, क्या बतलाइए आप. क्या आप मजबूर कर रहे हैं क्या मुसलमानों को? क्या आप तेलंगाना का जो माहौल चल रहा है उसको बिगाड़ना चाह रहे हैं? कई मेरे हिंदू दोस्त फ़ोन करके मुझे बोलते हैं कि भाई इन्हें ऐसा बयान दे रहा है, हमको बहुत तकलीफ़ हो रही है बोल के. कई मेरे हिंदू दोस्त है जो
खुद बेगम बाजार में रहते कई गुजराती मारवाड़ी लोग हैं। సికింద్రాబాద్లోని సంగీత్ చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇస్కాన్ టెంపుల్ వద్ద ద్విచక్ర వాహనంను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో యోగా క్లాసులను జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ ప్రారంభించారు. వెంకట నారాయణ గౌడ్ మాట్లాడుతూ మానవులు ప్రకృతితో మమేకం, మానవులు ప్రకృతి నుండి వచ్చారని తిరిగి ప్రకృతిలో కలిసే వరకు ప్రకృతితో మమేకం కావాలని జెడ్పీ వైస్ చైర్మన్ గోపగని వెంకట నారాయణ గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఉచిత యోగ శిక్షణ కార్యక్రమం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10th డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వేగోలపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ జనగామ నర్సయ్యతో తోకల రమేష్ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన కొద్దీ యోగా శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలనేటువంటి ఆలోచన కొద్దీ గతంలో విశ్వం కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క యోగా కేంద్రాన్ని, ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం చేసినాం. రేపు 1వ తారీఖు నాడు ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు ప్రత్యేకంగా యోగా శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ గురూజీలుగా ఉన్నటువంటి సుజాతాజీ మరియు సుధాజీ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు ఉదయం ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క యోగా శిక్షణ పొందాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. యోగా శిక్షణ పొందినటువంటి వాళ్ళ భవిష్యత్తు జీవితం తప్పకుండా ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు వాళ్ళ లక్ష్యాలను కూడా నెరవేర్చుకోవడం కోసం తప్పకుండా ఆ యొక్క యోగా శిక్షణ ఉపయోగపడుతుంది అనేది మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. కాబట్టి తప్పకుండా యోగా నేర్చుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరే బాగు చేసుకోండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జీవితంలో ఒత్తిళ్లతోని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలలో తప్పకుండా సహనం పెరగాలన్నా, తప్పకుండా ఏకాగ్రత పెరగాలన్నా, వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా అన్నింటినీ కూడా యోగాతోనే సాధ్యమవుతుంది. యోగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళకు వ్యక్తిగతంగా మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఈ యొక్క యోగా శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇది ఒక ఉచితంగా ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతాము. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని బాలికల పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో చైర్మన్గా నాగవెల్లి నాగలక్ష్మి, వైస్ చైర్మన్ పావుశెట్టి శ్రీనివాస్, అలాగే బాలుర ఉన్నత పాఠశాలలో చైర్మన్గా మున్నా సింగ్, వైస్ చైర్మన్గా మంగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే నాగారం గ్రామ పాఠశాలలో కూడా యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తిరుపతి రెడ్డి రిటైర్డ్ టీచర్ గారు ఒక సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే అల్లే రామ్ కొమురు సీనియర్ సిటిజన్, వీళ్ళు కూడా సలహాలు వాళ్ళ యొక్క సలహాలు చూడాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వెలికి తీయాలి అంటే మనమే అక్కడ మమ్మల్ని ఉపాధ్యాయులుగా, మిమ్మల్ని తల్లిదండ్రులుగా, ఇద్దరుగా మనల్ని పంపించాలి. లావణ్య, నేను ఎస్ఎంసీ చైర్మన్గా ఎన్నికయ్యాను. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ తరఫున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేస్తానని మనవి చేస్తున్నాను. మధ్యాహ్న భోజనం కానీ స్కూల్లో ఏమైనా జరిగినా కూడా అన్నిటికీ బాధ్యత వహిస్తానని, సహకరిస్తానని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత పాఠశాల యజమాన్య కమిటీ కాలం తీరింది కావున నేడు నూతనంగా పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నిక కోసము సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 22వ తారీఖు నాడు పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చాము. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నము విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లతో కలిగిన ఓటరు జాబితాను ప్రకటించాము. ఆ జాబితాకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను 26వ తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచురించాము. ఆ జాబితా ఆధారంగా నేడు హాజరైన 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యజమాన్య కమిటీలో సభ్యులుగా ఉన్న వారితో ఓటింగ్ నిర్వహించాము. మా పాఠశాల
నాగారం ప్రాథమిక పాఠశాల. ఇందులో 1 నుంచి 5 తరగతులు ఉన్నాయి. ప్రతి తరగతికి 3 సభ్యులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎన్నుకున్నాము. అందులో 2 మహిళా సభ్యులు, 1 పురుష సభ్యులు ఎన్నుకున్నాము. ముందుగా 1వ తరగతి నుంచి ఎస్సీ వర్గం నుంచి 1 సభ్యురాలిని, అదేవిధంగా బీసీ వర్గం నుంచి 1 సభ్యురాలిని, అదేవిధంగా ఓసీ లేదా జనరల్ వారి నుంచి 1 సభ్యుని ఎన్నుకున్నాము. ఈ విధంగా ఈరోజు పాఠశాలలో ప్రతి తరగతికి 3 చొప్పున 15 మంది సభ్యులను ఎన్నుకున్నాము. అనంతరం ఎన్నిక కాబడిన సభ్యులతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ కోసము మేము కార్యక్రమం నిర్వహించాము. ఇందులో భాగంగా బాలాజీ లావణ్య గారు చైర్పర్సన్గా ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా పాఠశాల యజమాని కమిటీ వైస్ చైర్పర్సన్గా శ్రీ గండ్రకోటి తిరుపతి గారు ఎన్నిక కాబడ్డారు. వీరికి పాఠశాల తరఫున శుభాభినందనలు. ఈ ఎన్నిక కాబడిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు ప్రతి సంవత్సరం పాఠశాల యొక్క బాగోగులు చూడాలని, అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చైర్పర్సన్ మరియు ప్రధానపతుల పేరు మీదుగా జాయింట్ అకౌంట్ తీయబడుతుంది. దానికి సంబంధించి అన్ని వ్యవహారాల్లో సహకరించాలని, పాఠశాల పరంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా జాతీయ పనులైనా మరియు యూనిఫామ్, పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ విషయంలో, మధ్యాహ్న భోజనం విషయంలో, పాఠశాలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళు ముందంజలో ఉండి పాఠశాలకు సహకరించాలని, ఒక సద్భువ వాతావరణం నెలకొల్పాలని, తగాదాలు లేకుండా ఏం లేకుండా పాఠశాలలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిపించాలని కోరుకుంటున్నాం. మరియు ఎన్నికకు సహకరించిన తల్లిదండ్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం సార్. థ్యాంక్ యూ. నలుగురు కామాంధుల చేతిలో పడి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన పశు వైద్యురాలు డాక్టర్ ప్రియాంకారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాన్ని సర్వశక్తి సేన తెలుగు రాష్ట్రాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎర్రపూర్ణ శాంతి. మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందర ఎంతోమంది చిన్నారులే కాదండి, వయసుకు నిమిత్తం లేదు, 6 నెలల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలివాడి వరకు కూడా అగాచాలకి లోనవుతున్నారు. దయచేసి అండి, ఒక శిక్షని కఠినంగా వేసినట్టయితే ప్రతి ఒక్కరూ ఇలా చేయడానికి నిరాకరిస్తారండి. ఇది ఏంటంటే సంఘాలకి సంస్థలకి సంబంధించింది కాదు. ఇంటిలో మనసు నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ కూడాను. మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమ్మాయి కోసం మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకంటే మేమందరం కూడా పిల్లల తల్లులమే. మాకు కూడా పిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా బాధ, భయంకరంగా చూస్తూనే ఉన్నాం ప్రతి సిచ్యువేషన్ కూడా. కాబట్టి దయచేసి మన ప్రభుత్వాలు వీటికి కఠిన శిక్ష విధించాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకున్న రాజ్యాంగ చట్టాలన్నీ కూడా మీరు తలుచుకుంటే సవరించగలరు. రేపటి రోజున భవిత మిగలాలి అంటే, ఆడది మిగలాలి అంటే మీరు కఠినంగా శిక్షను అమలుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దుర్దినం. మానవ మృగాల బారిన పడి ఒక నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయినటువంటి డాక్టర్ ప్రియాంకారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక మచ్చగా మనం భావించాల్సి వస్తోంది. నిర్లక్ష్యం నీడలో ఇలాంటి ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవాళ ప్రియాంకారెడ్డి, రేపు ఇంకొకరు కాకూడదు అనేది మా ఉద్దేశం. అందుకే ఈనాటి కొవ్వొత్తుల నివాళి, ఈ శ్రద్ధాంజలి. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఇంకా కఠినమైన చట్టాలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరింత కఠినంగా అమలు చేయాలి. ప్రియాంకారెడ్డిని ఇంత దారుణంగా అఘాయిత్యం చేసి చంపినటువంటి ఆ 4 కిరాతకుల్ని వెంటనే ఉరిశిక్ష అమలు పరిస్తే రాబోయే తరంలో నేరం చేయటానికే భయపడే పరిస్థితి కల్పిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ సందర్భంగా సర్వశక్తి సేన తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా మేమందరం కలిసి, మా సమూహం అంతా కలిసి గాఢమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రియాంకారెడ్డి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ డాక్టర్ పిసి ఆదిత్య. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కంటి వైద్యులు డాక్టర్ రాజా నారాయణ్ మాట్లాడుతూ, దేశంలో మరియు ప్రపంచంలో ఎయిడ్స్ డే, క్యాన్సర్ డే లాగానే రెటీనా డే అని ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముదిత్ త్యాగి మరియు డాక్టర్ రాజు నారాయణ పాల్గొన్నారు. To congratulate the Vitreoretinal Society of India for coming up with this idea of dedicating a separate special day to raise awareness about the retinal diseases. And what we need to understand is that many of these retinal diseases are also a lifestyle disease. Now, diabetic retinopathy is a disease which is increasing every year in India.
And we have around 70 million patients who are suffering from diabetes. 10% of them may end up having a diabetic retinopathy. So that means a huge amount. We have nearly 70 lakh patients suffering from diabetic retinopathy. And one of the most important ways of treating it is the first thing, which is a good control over your diabetes. So if sugars are not controlled, then that will lead to uncontrolled diabetes, and over a period of time will lead to a diabetic retinopathy. Similarly, for age-related macular degeneration, now we all know that India as a country has got a huge population, and we have got a sizable population of elderly. So patients who are more than 60 years of age, in those this can be a major eye problem. And again, one of the preventable causes for avoiding or trying to at least reduce the risk of an age-related macular degeneration is smoking. And use of tobacco has been found to have a significant association with development of age-related macular degeneration. So that is one more message from all retina specialists to the population to try to avoid smoking. We all know it has got several side effects. We know it causes changes in the lungs, in heart, and blood vessels. But one more thing which we need to remember is it is also having a strong association with macular degeneration. And as our population increases, as the number of elderly increases, these diseases become more and more prevalent. And the one thing which people don't realize is that an early screening does not occur in many patients. So by the time they come to us, a lot of times the vision is already damaged, and then it's like fighting a losing battle. You are only trying to save whatever else is left. Whereas if an early detection is done, then a lot of times these patients will have a very good outcome and the vision will be preserved. So the thing which people have to remember, or the message which has to go out to the general population, is a good systemic control. By which I mean a good control of sugars for patients who have got diabetes retinopathy, regular checkup for patients who are elderly for their eye checkups, trying to avoid the disadvantages or the pitfalls that come with smoking. So that these are the things which we need to keep in mind. One more like our patients and the entire population to have is how they can themselves start recognizing the problems which people with these diseases can have. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ పౌర సేవలు, శాంతి భద్రతల నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పటాన్ చెరువులో ఉన్న స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దుర్మార్గమైన చర్య. మరి ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఇంత జనసంచారం ఉన్నటువంటి శంషాబాదు ప్రాంతంలో మరి వైద్యురాలైనటువంటి ప్రియాంక రెడ్డి గారిని మరి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేయడము సిగ్గుచేటు. మరి అట్లాగే అత్యాచారం చేసి 27 కిలోమీటర్లు మరి వారి వాహనంలో తీసుకొని వెళ్ళినా కానీ పోలీస్ సిబ్బంది మరి ఎక్కడ కూడా వారిని పట్టుకునే ప్రయత్నం చేసినటువంటి దాఖలు లేవు. మరి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ సంఘటనలు కావచ్చు, ఇతర యాసిడ్ దాడులు కావచ్చు, అనేక విధాలుగా మరి ఆ రోజు పోలీస్ శాఖను మరి ఉపయోగించుకోవడంతో బాధితులకు న్యాయం జరగడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కేసీఆర్ గారు మంత్రులకు సమయం ఇయ్యడు, ఎమ్మెల్యేలకు సమయం ఇయ్యడు, మరి అధికారులకు సమయం ఇయ్యడు. మరి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏం తెలవడం లేదు. మరి ఈరోజు ఆర్టీసీ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో డాక్టర్ ప్రియాంకను అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో పలు ప్లక్కార్డులను నిరసన ర్యాలీ నిర్వహించారు. సభ్య సమాజం ముందు భారతదేశం సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక స్త్రీని దేశమాతగా పూజించే ఈ యొక్క భారతదేశంలో స్త్రీకి రక్షణ లేకుండా
పొద్దున లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు అనకుండా ఎక్కడికక్కడ దొరికినటువంటి చిన్న పెద్ద ముసలి ముతుగా లేకుండా అతి దారుణంగా ఈరోజు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి, గ్యాస్ పోసి, యాసిడ్ పోసి ఈరోజు అతి దారుణంగా దేశంలో ఈరోజు చేస్తూ ఉన్నటువంటి ఒక కామాంధులకు ఉరిశిక్షలు వేయాలి. కోర్టు వాళ్ళని సంవత్సరాల కొద్ది కోర్టులో పెట్టి, జైల్లో పెట్టి వాళ్ళు మేపకుండా వెంటనే అత్యాచారం జరిగిందని వెంటనే నిర్ధారణ అయినటువంటి 2-3 రోజులలోనే బహిర్గతంగా ఎక్కడైతే అత్యాచారం జరిగిందో అక్కడనే బహిర్గతంగా ఉరి వేయాలని చెప్పేసి కూడా ఈరోజు మహిళల తప్ప మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఒక మహిళకు ఉన్నటువంటి గౌరవం ఏ దేశంలో ఉండాలి. రంగారెడ్డి జిల్లా ప్రియాంక హత్య కేసు దేశ ప్రజలందరినీ కదలించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు. డాక్టర్ హత్య బాధాకరమన్నారు. ఈ కేసులో అత్యంత వేగంగా దర్యాప్తును పూర్తి చేసి నేరస్తులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలను తీసుకోబోతున్నామని, చట్టాలను కూడా మార్చబోతున్నామని చెప్పారు. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా మరి సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి నేరం కాదు ఇది కఠినమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వము అందరం కలిసి వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎల్లుండి ఇదే విషయం పైన లోక్సభలో అమ్మాయిలపైన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటి 112 యాప్ ఏదైతుందో దాని మీద ఎల్లుండి పార్లమెంటులో నేనే జవాబు చెప్పబోతున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వము ఎంతైనా ఏ రకమైనటువంటి చట్టాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే DPR&D పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు మేము ఈ యొక్క IPC CRP చట్టాల మార్పులకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చాము. వాళ్ళు అన్ని రాష్ట్రాల పోలీసులతో ఇప్పటికే మాట్లాడారు, డ్రాఫ్ట్ను కూడా తయారు చేశారు. దేశ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఏ రకమైనటువంటి చట్టాలు ఈరోజు ఈ యొక్క IPCలో మార్పులు తీసుకురావాలో, CRPCలో మార్పులు తీసుకురావాలో ఈరోజు సలహాలు ఇవ్వాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను. అందులో ఈ రకమైనటువంటి నేరాలు కానీ, ముఖ్యంగా పసిపిల్లల మీద, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసినప్పుడు కఠినమైనటువంటి చట్టాలు ఉండే విధంగా మేము అందులో పొందుపరచబోతా ఉన్నాము. దాంతోపాటు ఎల్లుండి ఈ యొక్క ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్మ్స్ యాక్ట్ మార్పుకి సంబంధించి కూడా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర షట్టర్స్ లిఫ్టింగ్ దొంగల ముఠా అరెస్ట్, 3 ముఠా సభ్యుల అరెస్ట్, నేరానికి ఉపయోగించిన 2 కార్లు స్వాధీనం. హయత్ నగర్ కుంట్లూరు గ్రామ శివారు ప్రాంతాల వారితో పోలీసుల సమావేశం. డయల్ 100తో పాటు దొంగలు వచ్చినప్పుడు స్పందించాల్సిన తీరుపై అవగాహన. పోలీస్ అధికారుల కారణంగానే రాష్ట్రంలో ఆకృత్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. MBT అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ ఆరోపణ. సికింద్రాబాద్లోని సంగీత్ చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 2 మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.